హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఈ 31ని మరి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను అడ్వాన్స్గాను. ఎందుకంటే మరి రేపంతా కూడా మేము చర్చిలోనే గడపాలా. చర్చికి వెళ్తేనే మాకు ఎంతో నెమ్మది, ఆశీర్వాదం. మరి అందరితోని కూడా మేము కలిసిమెలిసి మాట్లాడుకోవడంలోని సమయం గడిచిపోద్ది అక్కడే. మళ్ళీ అక్కడ తీసిన వీడియోలు కూడా మేము మీకు పంపిస్తాము. మీరందరూ కూడా హ్యాపీగా ఈ న్యూ ఇయర్ రోజున ఉండండి. చాలామంది కుటుంబాలు చాలా దుఃఖంలోనే ఉన్నాయి. అయినప్పుడు కూడా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు ఒక్కడే ఆ బాధను తీర్చగలడు, ఆ వేదనని తీసివేయగలడు. ఎందుకంటే దేవుడు సృష్టించిన దేవుడే మరి బాధపడ్డాడు ఈ లోకానికి వచ్చి. ఎందుకంటే ఒక మానవత్వం చూపించుకున్నాడు అందరికీ ఈ విధంగా ఉంటుందని. కానీ అవన్నీ కూడా మనము మోసుకుంటే గుండెల్లోని ఆ భారం అంతా కూడాను మనం ఏం చేయలేము. దేవుడు ఒక్కడే ఆ భారాన్ని తీయగలడు. మరి కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా సమాధానంతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యం ఒకటి ఉంది కదా, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులు ఆయన ఎన్నడను కదలనీయుడు. నీతిగా జీవించిన వాళ్ళకి మరి నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టాలు బాధలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు లోకానుసారంగా మరి ప్రవర్తించరు. ఏది చేసినా వాళ్ళకి మనసుకి చేయాలని ఇష్టం ఉండదు. కాబట్టి అటువంటి వారంటే దేవుడికి చాలా ఇష్టం. దేవుడు ఉండబట్టేనండి ఈ లోకంలో ప్రజలందరూ కూడా స్థిరంగా ఉండి ఎంతో అనుభవిస్తున్నారు ప్రతిదీ కూడాను. కానీ ఇంకా మనసుల్లోని మానవుడికి లోటుగానే ఉంటుంది, అది కావాలి ఇది కావాలని. కానీ దేవుడు మీకు ఏది కావాలన్నా దేవుడు ఇస్తాడు. కానీ ఇంకా ఆ లోటుని కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలంటే దేవుడు ఒక్కడే చేయగలడు. కాబట్టి ఏదన్నా ఆయన చిత్తంలోనే ప్రతిదీ కూడా అడగాలి. అడిగితేనే మనం పొందుకుంటాం. మరి ఇదిగోండి ఇక్కడ రేక్కాయలు ఉన్నాయి చూసారా, చెట్టు నిండా రేక్కాయలే. కానీ ఆ రోడ్ని ఎవ్వరు కూడా వెళ్ళరు. అయినప్పుడు కూడా చెట్టు నిండా రేక్కాయలని ఎవ్వరు కూడా తెంపరు. వీళ్ళిద్దరు చూశారు, తెంపుతున్నారు, నేను వీడియో తీస్తున్నాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరి దృష్టిలో కూడా మనం పడకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా భక్తిగా ఉండాలి. భక్తుల్ని కదిపారు అనుకోండి దేవుడికి కోపం వస్తుంది. కనుక మనం ఎప్పుడు కూడా భక్తిగా, నీతిగా, నిజాయితీగా మనం జీవిస్తే ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవుడి ఆశీర్వాదాలు ఎన్నో పొందుకుంటాం. మన చుట్టూ కూడా దేవుడు ఒక కంచి వేస్తాడు. ఇక్కడ కంచి ఉంది చూసారా, మరి మొక్కలు పెంచుతున్నారు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక కంచి వేశారు. ఎందుకంటే పక్కనే ఆవులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి వాళ్ళు. అందుకే అవన్నీ రాకుండా కంచి. అలాగే దేవుడు కూడా మనకి ఒక కంచి వేసి ఉంచాడు అనమాట. అలాగే ఈ మొక్కలు చూశారు కదా, ఎందుకు మొక్కలు ఎక్కువగా తీస్తున్నారని అంటే చాలా వెరైటీ మొక్కలండి. ఎక్కడెక్కడి నుంచో తెచ్చి వేస్తున్నారు వీళ్ళంతా కూడాను. ఇదిగోండి ఇక్కడ మందార పువ్వు ఎంత బుజ్జుగా ఉందో చూసారా, ముద్ద మందార అనమాట. కానీ ఒకరోజు వచ్చి ఆ సాయంత్రం కల్లా వడిలిపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా అంతలోనే ఆ ఆనందం మనకి ఈ లోకంలో. కానీ నిత్యము ఆనందంగా ఉండేది మనము దైవభక్తే. దైవభక్తిలో ఉంటేనే ఆనందాన్ని, సంతోషాన్ని మనం అనుభవించగలం. ఇక్కడ చూసారండి ఫ్రూట్స్ ఎలా కనిపిస్తున్నాయో. తెంపేవాళ్ళు లేరు కానీ ఫ్రూట్స్ అధికంగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా మరి అరటిపళ్ళు గెల ఎలాగొచ్చిందో చక్కగాను. కానీ ఇక్కడ మనుషులు లేరు, కానీ గెల మాత్రం చక్కగా ఉంది. వీడియో తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఏదున్నా లేకపోయినా మనుషులు లేరని మనం చేతులు వేస్తే కాదండి. సీసీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ కూడాను. కెమెరాలను చూసి మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు చూసి అడుగుతారు. కానీ అటువంటివి మనం చేయకూడదని ఇవన్నీ కూడా వీడియో తీసుకుంటున్నాను. ఇది చూసారా మా మరిదిల్లు. మరి వాళ్ళ ఇంట్లో కూడా ఈ పెళ్ళి ఉన్నది. అయినా ఈ క్రిస్మస్ కూడా డెకరేషన్ ఎంత బాగా చేయించారు చూసారా. ఇదిగోండి, ఏదైనా పండగే కదా, అందరూ వచ్చి కలాలా, అందరూ వచ్చి మాట్లాడాలా, అందరూ వచ్చి భోజనం చేయాలా. సంతోషమే సమాధానం.
చూసారు కదండి. మరి రేపు న్యూ ఇయర్ రోజు మరి చర్చిలోనే మొత్తం మాకు భోజనాలు అన్నీ కూడా అక్కడే మేము గడుపుతాము. అది లవ్ ఫీస్ట్ అనమాట. లవ్ ఫీస్ట్ అంటే ప్రేమ విందు, అందరూ కలిసి ప్రేమగాను. మరి ఆ రోజు ఉన్న సంఘస్థుల కన్నా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మరి వాళ్ళని కూడా ఏమనకూడదండి, ఎందుకంటే అందులోనే దేవుడు ఉంటాడని అంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరికైనా సరే భోజనం పెట్టేటట్టుగానే ఉండాలి, కానీ లేదు అనే మాట మన నోటంటే ఎప్పుడు కూడా రాకూడదు. మనం ఉన్న దాంట్లో కూడా ఇతరులకి ఇచ్చేటట్టుగా ఉండాలి. చూసారు కదా స్టార్స్ ఎలాగున్నాయో. ఇవన్నీ కూడా సంవత్సరం అంతా కూడా లోపల ఉంటాయి. ఈ సంవత్సరం రాగానే బయటికి తీసి అన్నీ కూడా పెడతారు. అందులో కొన్ని పోతుంటాయండి. అది అయినప్పుడు కూడా క్రిస్మస్ అంటే దేవుడు పుట్టాడు అనేసి ఆ పండగ అనేది ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా చేసుకుంటాడు. క్రైస్తవులే కాదండి, షాపుల్లో కూడా పెట్టి వాళ్ళు కూడా పండగ జరుపుకుంటున్నారు. కాబట్టి ఎందుకంటే అదొక బిజినెస్ అని అనుకోవచ్చు, కానీ బిజినెస్ కాకుండా అదొక సంతోషం. ఎందుకంటే బిజినెస్ పరంగా మనం ఏది కూడా చేయకూడదు. ఒక సంతోషం అనే శుభవార్త ఈ లోకానికి దేవుడు మనకి తీసుకొచ్చినప్పుడు ఆ సంతోషం ఆనందాన్నే మన గుండెల్లో పెట్టుకొని మనం ప్రజలతోని చక్కగా సంతోషంగా మెలగాల. ముఖ్యంగా ఇంకోటి ఏంటి తెలుసండి, మనకి ధనము ఎక్కువ ఉందనుకోండి, బయట ప్రజలకి వాళ్ళకి మనం ఎక్కువగా ఇవ్వడం కాదు, మన ఇళ్ళల్లోనే కొంత పేదరికం అనేది కొంతమందికి ఉంటుంది. కొన్ని కుటుంబాల్లోనే ఉన్నప్పుడు ఆ కుటుంబాలకి మనం చూడాలి, అప్పుడు కూడా దేవుడు దీవిస్తాడు మనము. కాబట్టి ఆ పేదరికాన్ని ఎప్పుడు కూడా మనము తీసివేయాలంటే మనము కుటుంబాల్లోని ఎప్పుడు కూడా మనము ఇవ్వాలండి. వాళ్ళకి ఎప్పుడు కూడా సహాయంగా ఉండాలి. వాళ్ళకి ఇచ్చినా సరే ఇంకా తృప్తి లేదు, ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారని అంటే అది దేవుడికి అప్పచెప్పియండి. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే ముందు నీ కుటుంబం, నీ ఇల్లు, తర్వాత బయట వాళ్ళు. కాబట్టి మనం ఎప్పుడు కూడా బయట వాళ్ళకి ఎప్పుడు కూడా ఎక్కువగా మనము ఇవ్వడం కాకుండా ఇంట్లో వాళ్ళు ఉన్న పేదరికాన్ని చూడండి. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తాడు. వాళ్ళకి ఆశ ఉంటుంది, ఆశను బట్టి కూడా ఆశీర్వాదాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దొరికిన వారికి అవి జీవం ఇస్తాయి, వారికి సర్వ శరీరమునకు ఆరోగ్యం కూడా ఇస్తుంది. కాబట్టి అది దేవుడి యొక్క దీవెనలు ఉంటేనే కానీ ఆ కుటుంబం ఎత్తిరెళ్ళదండి. కొంతమంది ఉంటారు కానీ పేదరికంగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మంచోలే, మంచితనం ఉంటుంది, వాళ్ళు ఉన్న దాంట్లో ఇస్తారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పేదరికంగా, ఆ పేదరికంలోనే వాళ్ళు చేసే ప్రార్థన శక్తి కూడా ఎక్కువగా ఉంటుందండి. గొప్ప వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా మరి ఇచ్చే గుణం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా కుటుంబాలని చూస్తూ ఉంటే వాళ్ళకి దేవుడు ఇంకా దీవిస్తాడండి. మరి అలాగే చూసారా ఇక్కడ ఈ చికెన్ లాలీపాప్ అనమాట, ఇది కేక్స్, ఇది మా ఉషా గారు అనేసి వాళ్ళు ఇచ్చారండి, చక్కగా చేయించి వాళ్ళే. అయితే ఇది వీడియో తీసుకుందామని ఎంత ఆశపడ్డానో, అందుకే తీశాను అనమాట. చాలా మంచి ఆవిడ, మరి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఆవిడ. మరి ఆవిడని ఇంకా చెప్పాలంటే ఇంకా తిరగలేదనమాట. మరి పెద్ద పెద్దోళ్ళ దగ్గరికే వెళ్ళి అంతా కూడా రిపోర్ట్ ఇచ్చేస్తారు ఆవిడ, అంత మంచి ఆవిడ, అన్ని పనులు చేయిస్తారు. ఇక వీళ్ళు ఉన్నారంటే మరి విలాసన ఆంటీ అని వాళ్ళ కొడుకండి, చిన్నోడు జర్మన్లో ఉండి మరి అందరికీ కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఈ చేతులతో ఇచ్చింది, ఈ చేతులతో తెలియనివ్వడు, తనకి అట్టహాసాలు అవన్నీ ఇష్టం ఉండదు. ఆ వ్యక్తి తన భార్య ఆశ అనమాట. ఇక మరి వాళ్ళే జర్మన్ వెళ్ళిపోయారు. చూసారండి ఇక్కడ స్త్రీలు అనమాట, వీళ్ళందరూ కూడా ప్రేయర్ వారియర్స్, ఎప్పుడు కూడా సంఘానికి ఎక్కువగా వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. ఇక్కడ ముస్లిం మ్యారేజ్కి వెళ్తున్నామండి. ఇవన్నీ ఒక్కొక్క రోజు తీస్తున్న వీడియోలు అనమాట, మేము కలిపి చూపిస్తున్నాను, అందుకే నేను మీకు అన్నీ కూడా చెప్తున్నాను అనమాట. ఇది పామ్ బీచ్లోని జరుగుతున్నటువంటి ఈ యొక్క ముస్లిం మ్యారేజ్ అనమాట. వాళ్ళు మేము పాత ఇంట్లోనే ఉన్నప్పుడు పక్కనే ఉండేవారు, చాలా మేము వాళ్ళెవ్వరిని మేము కలిసి ఉండేవాళ్ళమండి. మేము ఎంత దూరం వచ్చేసినా మమ్మల్ని మర్చిపోలేదు, ఎత్తుక్కొని వచ్చి మాకు కార్డు ఇచ్చి మరి వచ్చేసరి, కానీ మాకు దగ్గరే కాబట్టి మేము ఎంతో హ్యాపీగా వెళ్ళాం. వీడియో తీసుకుంటానండి అని అన్నాను, ఎందుకంటే
ముస్లిమ్స్కి ఇష్టం ఉండదు వీడియోలు ఇవన్నీ కూడా, కానీ అడిగితే తీసుకోండి మేము మీ సబ్స్క్రైబర్స్మే అని అనేసి అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎలాగ వెళ్తున్నాయో ఛానల్స్ మాకే తెలియదు. మరి వీడియోలు వస్తుంటే చూస్తున్న కొలది అయ్యో వీళ్ళు నాకు తెలుసు అని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారంటే, ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడో ఉంటారండి, వీళ్ళు మాకు తెలియదు. కానీ ఈ విధంగా మేము మళ్ళీ కలుసుకొని మేము మాట్లాడుకున్నాం. ఇక్కడ చూసారండి, ఇక్కడ అలీమని వాళ్ళు స్టార్టింగ్లోని వాళ్ళు స్టార్టర్స్లో పెట్టారనమాట అలీంని. మరి అది కైమాతోని ఏదో చేస్తారట, చాలా నెయ్యి అదంతాను. అవి చాలా బాగా పెట్టారు. ఎంతైనా తినండి అన్నారు. ఎంతకని తింటామండి, మాకు ఎగత వస్తుంది. మరి చాలా బాగా చూశారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లేడీస్ వేరా మరి జెంట్స్ వేర్ అని వాళ్ళు పెట్టారనమాట. అలాగే మరి పెళ్లి కూతురిని వేరాగా పెళ్లి కొడుకుని వేరాగా పెట్టారు. నేను ఇది ఫస్ట్ టైం చూడడం. నేను ఈ విధంగా ఎప్పుడు కూడా చూడలేదు. ఏ ముస్లిమ్స్ పెళ్ళికి కూడా వెళ్ళాను కానీ అంత అబ్జర్వ్ కూడా నేను చేయలేదండి. భార్యాభర్తలు ఇద్దరు ఒక దగ్గర ఉండడం అనేది ఎప్పుడు నేను అనుకుంటాను, కానీ ఎప్పుడు ముస్లిమ్స్ దీంట్లో నేను ఎప్పుడు చూడలేదు. అయితే వీళ్ళు హైదరాబాద్ నుంచి మరి అక్కడ మ్యారేజ్ అయ్యి ఇక్కడ రిసెప్షన్ ఇచ్చుకుంటున్నారు. మరి ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా మరి డెకరేషన్ అదంతా కూడా మరి ఇంకా రాలేదన్నమాట. అదే క్రిస్టియన్స్ అనుకోండి, వాళ్ళకి ప్రేయర్స్ అవన్నీ ఉంటాయి, దాని తర్వాతే భోజనాలు పెడతారు. కానీ ఇక్కడ ఇంకా రాలేదు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు రావడము, భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకేం ఉండదు అనమాట. అన్నీ కూడా ఫుడ్ సప్లై చేసేస్తారనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ సిస్టమ్ అట, రౌండ్ టేబుల్స్ వేసి దగ్గరికే తెచ్చి వాళ్ళు ప్లేట్లతోని సర్వ్ చేస్తున్నారండి. ఇవ్వండి. అయితే ఇంకా ఎక్కువసేపు అలా కూర్చొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ విపరీతమైన చలి. పామ్ బీచ్ కదా, అక్కడ సముద్రం దగ్గర విపరీతమైన చలి. చూసారా మా కోళ్ళు ఎప్పుడు కూడా సరదాగా ఉంటుందండి, చక్కగానండి, ఒక డిసిప్లైన్గా ఉంటుంది తన కూడా. ఇగోండి పెళ్ళి కూతురు వచ్చింది. అస్సలు తెలుగు రాదు అమ్మాయి, ఇంగ్లీషు హిందీ రెండే మాట్లాడుతుంది అమ్మాయి. చదువుకుని చక్కగా. ఇక చూసారా వాళ్ళ అత్తగారు, పక్కన వాళ్ళ అమ్మగారు. ఇగోండి తీస్తున్నాను, దూరం నుండే ఈ వీడియోలు తీస్తున్నాను, దగ్గరికి ఏమి వెళ్ళటం లేదండి, అంతా దూరం నుంచే. ఎందుకంటే వీడియో తీసుకోమన్నారు కాబట్టి. ఇవ్వండి వాళ్ళు అడుగుతున్నారు నాకు, ఏమండి మీ హస్బెండ్ ఎక్కడా అని అడిగితే, మీరు మమ్మల్ని అటు జెంట్స్ని ఇటుని మరి లేడీస్ని వేరేగా కూర్చోమన్నారు కదా, అందుకే మేము మరి మా హస్బెండ్ అక్కడ ఉన్నారని చెప్తే అందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే అది ముస్లిమ్స్ పద్ధతి అటండి ఇవన్నీ కూడా, మరి మనకు తెలియదు ఇలాంటివన్నీ. ఎంత బాగానండి, ఎంత నీట్గా తక్కువ జనంతో, అంటే మరీ ఎక్కువగా పిలిచేసుకోలేదు, వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ పీపుల్స్నే పిలుచుకొని చాలా నీట్గా, క్రౌడ్ లేదు, మెయిన్ ఏంటంటే క్రౌడ్ లేదు, దగ్గరికి తెచ్చి వాళ్ళు చక్కగాను. నవాబీ బిర్యానీ అనమాట, వాళ్ళు ఇక్కడ మా ఫేమస్ అనమాట ఈ వైజాగ్లోని. వాళ్ళతో వండించి అంతా కూడా దగ్గరుండి వాళ్ళు వడ్డించి చేశారు ప్లేట్లతోని. చాలా బాగా అయ్యిందండి అసలు. ఇదిగోండి పెళ్ళికొడుకు వేరేగా, ఇది కూడా దూరం నుంచే వీడియో తీశానమాట. చూడండి మా కళ్ళ ముందు చిన్న పిల్లడు అనమాట. ఈరోజు దేవుడి ఆశీర్వాదాలతో ఎంత ఉన్న స్థితిలో ఉన్నాడంట బాబు. ఇదిగోండి కాబట్టి మనం ఏ పెళ్ళికి వెళ్ళినా సరేనండి, మన యొక్క ఫ్రెండ్షిప్ని ఎప్పుడు కూడా పెంచుకోవాలి. మన కుటుంబం చూశారు కదండి, అందరితో మన ఫ్రెండ్షిప్గా ఉండాలి. ఇంకో మాట ఏంటి తెలుసండి, నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనం పెట్టాలని అంటారు, దప్పికొనిన ఎడల వానికి దాహం ఇమ్మని చెప్తాడు. మరి పగవాడు అంటే ఎవరండి? మన మాట వినలేనోడు, మన మీద తిరగబడినోడు, అటువంటి వాడు ఎప్పుడైనా ఆకలితో ఉంటే వాళ్ళకి భోజనం పెట్టాలట. అటువంటప్పుడు వెంటనే వాళ్ళు మనసులో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్న అహంకారము, గర్వము, ఆ కోపాలు, ఆ క్రూరత్వాలు అన్నీ కూడా పోతాయి. చూసారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.